నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మరొక మంచి బిజినెస్ ఐడియాతో పాటుగా సోషల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. గణపతి నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఇంకా కొలువు తీరడానికి ఆ గణపయ్య ఎన్నో రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాడు కదా. చాలామంది బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా, మట్టి విగ్రహాలు కూడా మనం అమ్మితే బాగుంటుంది కదా అనేది నిజంగా మంచి ఆలోచన అనిపించింది నాకు. యాక్చువల్లీ పిఓపి విగ్రహాలండి చాలా డ్యామేజ్ చేస్తాయి మన ఎన్విరాన్మెంట్ని. మన బాధ్యతగా మనం వాటిని పక్కన పెట్టేయాలి కదా. సాధ్యమైనంత వరకు పక్కన పెడుతున్నారు, బట్ ఇంకా కొన్ని ఉంటున్నాయి. అయితే ఆ ప్లేస్లో మనకి రిప్లేస్ అయ్యే విధంగా మట్టి విగ్రహాలు ఎంతో అందంగా వచ్చేసాయి. అలాంటి ఒక అందమైన మట్టి విగ్రహం, ప్రత్యేకించి ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా, ఒకవేళ యూజ్ చేసిన అవి టాక్సిక్ కాకుండా నాన్ టాక్సిక్ కలర్స్ని యూజ్ చేసినటువంటి ఒక విగ్రహాన్ని మీ ముందు ఉంచాను. ఎంత బాగుందో కూడా. ఈ విగ్రహాన్ని తయారు చేసింది పర్టికులర్గా కలకత్తాలో ఇవి తయారవుతాయి. శ్రీరుద్ర అనేటువంటి అతిపెద్ద పూజా స్టోర్స్ వారు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. కలకత్తా నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి వీళ్ళు అక్కడ మొత్తం ఈ గణపయ్యకు సొబగులు అద్దుతారనమాట. మొత్తంగా కిరీటం పైనుంచి కాళ్ళ వరకు కూడా చాలా అందంగా సొబగులు అద్దేది శ్రీరుద్ర పూజా స్టోర్ వారేనండి. అతిపెద్ద పూజా స్టోర్ అని చెప్పొచ్చు శ్రీరుద్ర వారిది. ప్రత్యేకించి ఇలాంటి విగ్రహాలు కొన్ని లక్షల్లో వాళ్ళు ఈ సీజన్లో సేల్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఒక బుజ్జి గణపయ్య. ఎంత ముద్దుగా ఉన్నారో కదా ఈ గణపయ్య. 4 ఫీట్లలో ఈ గణపయ్య మనకు కనిపిస్తున్నారండి. ఒకసారి చూడొచ్చు, మామూలుగా ఈ గణపతిని తీసుకువచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ ఈ కలర్ ఏదైతే ఉంది మట్టి కలర్ ఇలాగే ఉన్నారు, ప్లెయిన్గా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ వర్కర్స్ ఎవరైతే ఉంటారో స్వయంగా వాళ్ళు ఇలా నీట్గా జ్యువెలరీ అంతా కూడా వాళ్ళ చేతులతో చేసింది ఈ వర్క్ అంతా కూడా ఇలా అతికిచ్చేసారనమాట. కిరీటం ఇవన్నీ, కిరీటానికి వేసిన ఈ కలర్ కూడా నాన్ టాక్సిక్. ఒకవేళ నీళ్ళల్లో నిమజ్జనం చేసినా ఎలాంటి హాని జరగదు అందులో ఉండే జీవరాశులకి. సో అలా. ఆ తర్వాత ఈ వస్త్రాలు ఇవేవిధంగా మంచి సాటిన్ క్లాత్, ఇది డిఫరెంట్ కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటిపైన కూడా వర్క్ చేయటం. మొత్తం ఇక్కడ కూడా చూడండి, ఈ కాళ్ళకు వేసిన ఈ నెయిల్ పాలిష్ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా హాని చెయ్యదు. కంప్లీట్గా ప్యూర్గా న్యాచురల్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అంటే ఎకో ఫ్రెండ్లీ అంటాం కదా, అలాంటి విగ్రహం అనమాట ఇవి. సో ఇలాంటివి శ్రీరుద్రాలు డిఫరెంట్ సైజెస్లో మనకు అందుబాటులో ఉన్నాయి. నేను స్టార్టింగ్లో మీకు చూపించింది పెద్ద విగ్రహం, ఎందుకంటే వీధుల్లో అపార్ట్మెంట్స్లో పెట్టేటప్పుడు ఈ సైజుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. ప్రస్తుతం నేనున్నదైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి రత్నదీప్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తున్నాను. అంటే ఒకటి ఇలా బోర్డు లాగా పెట్టేశారు ఇక్కడ, శ్రీరుద్ర ఎకో ఫ్రెండ్లీ డెకరేటివ్ గణేష. ఈ ఇలా మొత్తంగా అలంకరించి ఉంది కాబట్టి డెకరేటివ్ గణేష అంటారు. 4 ఫీట్లో మనకు అందుబాటులో ఉంది. ఇది మొత్తం 19,999 రూపాయలండి. అండ్ దీనికి అంటే చాలా బరువైన విగ్రహం జాగ్రత్తగా తీసుకురావాలి కదా, ఆ ఛార్జెస్ 2000. ఇక్కడ అన్ని డీటెయిల్డ్గా ఇచ్చారు. మనకి కావాలంటే ఈ విగ్రహాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఒకసారి వెండర్తో మేము మాట్లాడాలనుకుంటున్నాం. డిఫరెంట్ సైజెస్ కావాలి మాకు, వేరే సైజులు ఎవరికైనా ఇవ్వడానికో, ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయాలని అనుకుంటే కనుక వెండర్ నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి. కిరణ్ గారు ఎవరైతే శ్రీరుద్రకి సంబంధించి ఇవన్నీ సేలింగ్లో ఉన్నారో వారు చూస్తున్నారు ఇవన్నీ కూడా. ఒకవేళ మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉన్న రత్నదీప్కి వెళ్ళొచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు అనమాట కావాలంటే. సో ఇంత పెద్ద విగ్రహం చూపించారు, మరి ఇళ్లలో పెట్టుకోవడానికి చిన్న విగ్రహాలు లేవా అంటే అబ్బో ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. అవి కూడా చూద్దాం పదండి. శ్రీరుద్ర వారు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వినాయక విగ్రహాలు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో మనం చూస్తాం. మామూలుగా అందరికీ తెలిసిందే కదా, గణపతి నవరాత్రులు వచ్చాయనంటే చిన్నవి ఇంత 1 అడుగు దగ్గర నుంచి 60 అడుగులు 70 అడుగుల వరకు విగ్రహాలు పెడుతూ ఉంటారు. అయితే మన ఇళ్లల్లో ఇప్పుడు చాలామంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ఎన్విరాన్మెంట్కి ఏం మాత్రం హాని చేయొద్దని చెప్పి న్యాచురల్గా ఉండే మట్టి గణపతులనే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. వీటినే శ్రీరుద్ర వారు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ అవే తయారు చేయడం. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నేను మీకు చూపించాను. ఒక్కసారి దానికి సంబంధించిన క్లిప్పింగ్ కూడా ఒక 30 సెకండ్స్ ఎలా తయారు చేస్తారు, అలంకరణ ఎలా చేస్తారు అదంతా చూసేయండి. ఇక్కడ మనకి
పర్టికులర్గా చూడొచ్చు ఇంచెస్లో మనకుంటాయి, అలాగే ఫీట్స్లో కూడా విగ్రహాలు ఉంటాయి. మన చాయిస్, మనం ఎంతటి విగ్రహాలు కావాలనుకుంటున్నాం, ఇంట్లో పూజకే కావచ్చు, వీధుల్లో పెట్టడానికి కూడా. కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్స్లో వాటిల్లో చిన్న చిన్న విగ్రహాలే ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా రత్నదీప్కి వచ్చి తీసుకొచ్చండి. శ్రీరుద్ర వారు కొన్ని స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు. అంటే బయట పెట్టి ఇలా సేల్ చేసే కన్నా కూడా ఎక్కువగా వచ్చేది డిపార్ట్మెంట్ స్టోర్స్లో మనం చూస్తాం. చాలా న్యాచురల్గా ఉండేటువంటి మట్టి గణపతులు, అది కూడా శ్రీరుద్ర వారివి చాలా అతి తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ అరేంజ్ చేసినవి చూపిస్తాను. 6 ఇంచెస్ దగ్గర నుంచి 3 feet వరకు ఇక్కడ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. అవి అసలు సైజెస్ ఎలా ఉన్నాయి, ఇందులో ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, శ్రీరుద్ర వారు వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతి పూజ ఐటమ్ కూడా వాళ్ళే ఓన్గా తయారు చేస్తారు. మనం కామన్గా చూసేటువంటి అన్ని పూజా స్టోర్లో ది బెస్ట్ అని చెప్తారు, ఎందుకంటే అతిపెద్ద పూజా స్టోర్ శ్రీరుద్ర వారిది. ఇక 6 ఇంచుల నుంచి 3 feet వరకు వినాయక విగ్రహాలు ఉన్నాయన్నాను కదా, అసలు ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి ఖరీదు ఎంత, అలాగే విగ్రహాలతో పాటుగా ఒక కిట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారని విన్నాను. అవన్నీ నేను మీకు చూపిస్తాను, అసలు ఆ ప్యాక్లో ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నది 6 inches గణపతి విగ్రహం అండి. ఇదేమో మనకి 9 inches ఉంటుంది. ఇలా ఇంచెస్ సైజ్ అలా పెరుగుతుంటుంది. 6 ఉంటుంది, 9 ఉంటుంది, 12 inches ఉంటుంది, 10 inches కావాలన్నా ఉంటుంది. అంటే మన సైజ్ బట్టి మనకి ఎంత కావాలనుకుంటున్నాం. అలాగే వీటికి ప్రత్యేకత కూడా లాస్ట్ వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. కామన్గా మట్టి విగ్రహాలు ఉండకుండా టాక్సిక్ ఏవి లేనటువంటి న్యాచురల్ కలర్స్నే విగ్రహానికి వేస్తారు. దాంతోపాటుగా వస్త్రం ఒకటి స్వామివారికి అలా అతికిచ్చి నిజంగా ఆయన వస్త్రాలు వేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఆభరణాలు, జ్యువెలరీ అంతా కూడా వాళ్ళే సొంతంగా కొంతమంది మహిళల్ని పెట్టి వాళ్ళ ఉద్యోగులతోనే తయారు చేపించి అందంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తారనమాట. ఇది మీరు చూస్తున్నది 6 చిన్నది బుడ్డి గణపతి అనమాట. ఇదేమో 9 ఇంచెస్లో మనకి ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా స్వయంగా వీళ్ళు తయారు చేసినవి అనమాట. సో మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏం అలంకారాలు అవన్నీ ఏం చేయక్కర్లేదు, జస్ట్ పూలమాల వేసుకుని మనం పూజ చేసేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా ఇలా బాక్స్లో మనకు ఉంది 10 inches వరకు కూడా ఇలా మనకి బాక్స్లో అందిస్తారు. దీంతో ఈ బాక్స్లో ప్రత్యేకంగా ఏంటంటే ఒక కిట్ కూడా ఇస్తారు. ఆ కిట్లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 ఇంచుల గణపతి, కాస్ట్ ఏమో 649 రూపాయలు, 650 రూపీస్ అనుకోండి. మనకి 650 రూపాయలకి 9 ఇంచుల అందంగా అలంకరింపబడినటువంటి ఈ గణపతి వస్తుంది. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉన్నాడు గణేష్. భలే క్యూట్గా ఉన్నాడు కదా గణేష్. గ్రీన్ కలర్ వేసుకున్నాడు డ్రెస్. సో ఇవన్నీ కూడా ఇగో ఈ డ్రెస్ ఇంత నీట్గా తయారు చేసింది, ఇగో ఈ పక్కన ఇలా లేస్ కుట్టి, ఇగో ఈ జ్యువెలరీ ఇవంతా కూడా వీళ్ళే సొంతంగా చేశారనమాట. మళ్ళీ మనం ఏంటంటే ప్రత్యేకంగా జ్యువెలరీ ఏమైనా పెట్టాలి, చాలామందికి అవుతుంది ఆర్ట్ వర్క్ చేసేవాళ్ళు మట్టితో గణపతికి ఏంటంటే అలా ప్లెయిన్గా అలా వదిలేయకుండా ఇలా ఇవన్నీ ఆభరణాలు పెట్టి చేసుకుంటారు. సో మనకు అంత శ్రమ అక్కర్లేదు. రీజనబుల్ కాస్ట్లో 650 రూపాయలకే మనకి ఇలా గణేష్ అందుబాటులో ఉన్నాడు. సో ఈ బుజ్జి 9 ఇంచుల గణపతికి వీళ్ళు ఏంటంటే స్పెషల్గా ఒక కిట్ ఇస్తున్నారు. క్లే గణేష ఐడల్తో పాటుగా ఒక కిట్ అనమాట. ఏదైతే పూజకి అవసరమో ఆ కిట్ అందరికీ యూజ్ అవుతుందండి. ఇదిగోండి ఇదే ఆ కిట్. సో ఇదంతా మనకి విగ్రహంతో పాటుగా బాక్స్లో చేసి ఇచ్చేస్తాను. నేను జస్ట్ మొత్తం ప్యాక్ చేసి ఇస్తారనమాట. నేను అన్బాక్స్ చేశాను, ఒకసారి మీకు చూపిద్దామని. అసలు ఈ కిట్లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ కౌంట్ చేయండి, మొత్తం 10 ఐటమ్స్ ఇస్తారని చెప్పారు. ఇందులో ఒకటి మంచి ప్రీమియం క్వాలిటీ అగరబత్తి. ఈ అగరబత్తులు శ్రీరుద్ర వారు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. సో అవి ఇవి ఇక్కడ మా జస్ట్ ఇలా పట్టుకున్నా కూడా సువాసన తెలుస్తుంది, ప్యూర్ చంద్రపు వాసన. ఒకటి అగరబత్తి, గొడుగు కంపల్సరీ ఉండాలి కదా ఆ గణపయ్యకి, మెయిన్ సీడ్స్ మొక్కజొన్న గింజలు, అక్షతలు, స్వామికి కుంకుమ ప్యాకెట్ ఒకటి. ఇది కూడా శ్రీరుద్ర వారి ఓన్ బ్రాండ్. అన్నీ ఇక్కడ కూడా అంటే వాళ్ళది ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మనం ఎంత పెద్ద పూజా స్టోర్ చూడం. సో వీళ్ళకి టోటల్గా పూజకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతారు. ఒక రుద్రాక్ష ఇదైతే కంపల్సరీ ఇస్తారండి, ప్రతి కిట్లో మనకు అందుబాటులో ఉంటుంది. రుద్రాక్ష చక్కగా పూజలో పెట్టి మనం ధరించవచ్చు, లేదా అలా పూజలోనే ఉంచేయచ్చు అనమాట. ఇది లేదా నిమజ్జనం చేసేటప్పుడు అంటే ఆ రోజు స్వామికి పెట్టినవన్నీ ఆయనకి చెందుతాయి కదా, ఇంకా ఆయనతో పాటు నీళ్ళలో కలిపేయచ్చు. గణపతి పూజా కల్పం, వ్రత కథ, అసలు ఎలా పూజ చేయాలనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, ఇగో అసలు పూజా సన్నాహాలు ఏమేమి అరేంజ్ చేసుకోవాలనే దగ్గర నుంచి స్వామికి పడే మంగళహారతి దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. మొత్తం అంతా చాలా నీట్గా. సో ఎండింగ్ సో వ్రత కథ, దీంతో పాటుగా ఆయిల్, శ్రీరుద్ర వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్బీ ఆయిల్ అని చెప్పి, దీపం నూనె. ఓవరాల్గా ఒకసారి మనం చెక్ చేద్దాం ఎన్ని ఐటమ్స్ వచ్చాయి. వీళ్ళు ప్రామిస్ చేసినట్టుగా 10 ఉన్నాయా లేదా చూద్దాము. 1 2 3 4 5 6 7 8. ఇది 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్ అనమాట. ఇది ఒకటి 9.
ఐడల్ వినాయక విగ్రహంతో పాటుగా 10. ఒక్కసారి మనం అంటే 9 ఇచ్చినట్టు, విగ్రహం కాకుండా 9 మనకి ఈ ప్యాక్లో వస్తాయి అన్నమాట. సో ఇది ప్యాక్ ఇలా లోపల పెట్టేసి మనకి ఇచ్చేస్తారు. సో ఇదంతా కలిపి మీకు 650 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అంత పెద్దది వద్దండి, ఇంకొంచెం చిన్న విగ్రహమే కావాలంటే ఇది మీరు చూస్తున్నది 6 ఇంచెస్ ఎకో ఫ్రెండ్లీ నాన్ టాక్సిక్ కలర్స్ యూజ్డ్. ఈ 6 ఇంచులదేమో మనకి 250 రూపాయలండి, 9 ఇంచులదేమో కాస్ట్ మనకి 650 పడుతుంది. ఈ డిఫరెంట్ కాస్ట్ చెప్పేస్తాను చూడండి. ఇంకా మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం ఏమో 10 ఇంచులు, ఇదేమో 389 రూపాయలు. గణపతిని మనకు నచ్చిన రీతిలో కొలుచుకోవచ్చండి. మనసు పెట్టి కొలిస్తే ఆయన మనతోనే ఉంటాడంటారు కదా, ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో ఆయన మనకి దర్శనమిస్తాడు. కాబట్టి ఇందులో బాగా ఇక్కడ చూడొచ్చు, శివలింగాన్ని నందిని పట్టుకున్నట్లుగా ఉంటుంది. అలాగే ఇదేమో చక్కగా ఆయన టెస్ట్ వేసుకుని కూర్చున్నట్లుగా అనమాట. సో ఇక్కడ కూడా ఇందులో కూడా కిట్ ఉంది చూసారా, ఆయిల్తో పాటుగా అన్ని చక్కగా ప్యాక్ చేశారు నీట్గా. ఎలా బయటికి ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా, ఎక్కడ పాడవకుండా, మీరు ఎక్కడైనా దూరానికి పంపించాలంటే, దూర ప్రాంతాలకు తీసుకెళ్ళాలన్నా కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వదన్నమాట. సో ఇవి ఇంచెస్, ఒకసారి సైజెస్ చూసేయండి ఎలా ఎలా ఉన్నాయో. ఇవ్వండి. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది జూట్ బ్యాగ్లో మనకు అందుబాటులో ఉంది. 1.25 ఫీట్ అంటే 1 ఫీట్ 25 ఇంచెస్ అన్నమాట. ఇది మనకి 2000 రూపాయలు, 1999 రూపాయలు. ఇది మీకు కాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ముందుగానే ఓకే ఈ రేంజ్లో ఉన్నాయి కదా మనం తీసుకోవచ్చలేదని మీరు ముందుగా ఒక అంచనా వేసుకుని రావచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక్కొక్క విగ్రహాలేనండి. మీకు బల్క్లో కావాలన్నా కూడా శ్రీరుద్ర వాళ్ళు అందిస్తారు. ఏంటంటే ఇది ఒక చక్కటి బిజినెస్ ప్లాన్ అని కూడా చెప్పొచ్చండి శ్రీరుద్ర వాళ్ళది. ఎందుకు అనంటే మనకి కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. గణేష్ చతుర్థి ఆ రోజున కూడా చిన్న చిన్న విగ్రహాలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఏంటంటే మరి అప్పుడు కొనుక్కోవాలంటే మనం చేసే బిజినెస్ దాన్ని బట్టి కదా. ఇక్కడ సైజెస్ బట్టి ఉన్నాయి, 6 ఇంచెస్ నుంచి 3 ఫీట్ వరకు ఇక్కడ ఉన్నాయి. లేదు మాకు ఇంకా పెద్దవి కావాలన్నా కూడా నేను మీకు శ్రీరుద్ర వాళ్ళది అడ్రస్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. మాకు ఇంకా పెద్దది కావాలండి, 5 ఫీట్లు 6 ఫీట్లు కావాలన్నా కూడా వాళ్ళు అందిస్తారు. అండ్ దాంతోపాటుగా బల్క్లో మీకు కావాలన్నా కూడా శ్రీరుద్ర వారికి కాల్ చేసి తీసుకోవచ్చు. ఉదాహరణకి మీ దగ్గర 1 లక్ష రూపాయలు బడ్జెట్ ఉంది, లేదా 2 లక్షలు ఉంది, లేదు మేము ఒక 5 లక్షలు పెట్టుకోగలం, వ్యాపారం చేద్దాం అనుకుంటున్నామంటే ఆ గణపతిని నమ్ముకోండి. చక్కగా మీకు కావాల్సిన 1 లక్ష రూపాయలకి ఎన్ని విగ్రహాలు వస్తాయో తెచ్చుకోండి, బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా కళగా ఉన్నాయండి. వాళ్ళు చేసే వర్క్ కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేయడం. ఎందుకంటే నేను లైవ్లో దగ్గరుండి చూశాను. మేబీ శ్రీరుద్ర వీడియో ముందు కనుక అనదర్ వీడియో అని మీరు క్లిక్ చేస్తే ప్రాసెస్ ఏంటి మేకింగ్ అంటే అందులో కూడా మీరు చూడొచ్చు. చాలా నీట్గా ఓపిక్గా కూర్చుని వస్త్రాలు స్వామికి పెట్టడం, అలాగే జ్యువెలరీ కావచ్చు, ఆ పెయింటింగ్ కానీ ఆ ప్యాకింగ్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. సాంప్రదాయాన్ని కూడా చాలా బాగా గౌరవిస్తుంది శ్రీరుద్ర. అందులో భాగంగా చూడొచ్చు వీళ్ళు చేసినటువంటి ప్రతిదీ కూడా సక్సెస్ అవుతూ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అతిపెద్ద పూజ స్టోర్ అవడం, వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవటము, వీళ్ళకు ఒక స్పెషల్ కిట్ కూడా ఇవ్వడం మనం చూస్తాం. అన్నీ వేరేగా కొనుక్కోకర్లేదు, అన్నీ మనకి ఇందులోనే దొరికేస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇంచెస్ వైజ్గా ఇదేమో 900 రూపాయలండి, అంటే 899 రూపీస్, 1 రూపీ తక్కువ. ఇది 10 ఇంచెస్ గణపతి. ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ఎక్కువగా వర్క్ వచ్చింది స్వామికి, జ్యువెలరీ అవన్నీ కూడా ఎక్కువ వేశారు. ఈ కట్టు ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది కదా, ఎంత అలంకారంతో మాకు కావాలండి అనుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు, 900 రూపాయలు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది 3 ఫీట్, ఇది 3 ఫీట్ గణపతి. ఎంత బాగున్నారో కదా, ఎల్లో కలర్ పంచ కట్టుకుని. సో ఒక చక్కటి బిజినెస్ ఐడియా ఇది అని అనిపించింది, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో చూసారు కదా, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకోవాలి మేము ఎకో ఫ్రెండ్లీ గణపతే కావాలి అని. అది ఒక అందుకు మంచిదే అనిపించింది నాకు ఆ క్వశ్చన్ వాళ్ళు అడగడం కూడా. ఎందుకనంటే ఈ పిఓపి యూజ్ చేసి లేకపోతే అవి తర్వాత నెలలు నిమజ్జనం చేసినప్పుడు వాటర్ పొల్యూట్ అయిపోవడం, ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అందులో ఉన్న చిన్న చిన్న ఏముంటాయి చేపలు కానీ ఏమన్నా జీవాలు ఏమున్నా పాపం వాటికి కూడా ప్రాబ్లమే కదా. మన కాపాడడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనవంతండి. మనం ఫస్ట్ ఏదైతే స్టెప్ తీసుకుంటామో అదే తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా గణపతితోనే స్టార్ట్ చేద్దాం. ఎకో ఫ్రెండ్లీ గణపతిని మనం పెట్టి మన ఇంటి దగ్గర పూజ చేసుకుందాం. అది ఇంకొంతమందికి ఒక మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అలాంటి చక్కటి గణపతులు రీజనబుల్ ప్రైజెస్లో మనకి కావాల్సిన విధంగా, అది బల్క్లో కావచ్చు, సింగిల్ పీస్ అయినా కూడా శ్రీరుద్ర వారు మీకు అందిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నేను రత్నదీప్, ఇక్కడ నేను ఉన్నది హైటెక్ సిటీ రత్నదీప్లో ఉన్నానండి. ఇక్కడ వీళ్ళకి ఇలా ఎగ్జిబిట్ చేసి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. వినాయక విగ్రహాలు ఎక్కడికక్కడ ఉంటాయి మనకి, ఎక్కువగా ఇల్లు నివాసాలు ఉన్న ఏరియాలో. సో ఒకసారి మీరు వెళ్ళి శ్రీరుద్ర వారి గణపతులు ఉన్నాయని అడిగి మీరు తీసుకోవచ్చు అనమాట. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద అడ్రస్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి, లేదంటే కాల్ చేసి మీకు ఎన్ని విగ్రహాలు కావాలో మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.